విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి. మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం. మరి ఈరోజు కూడా మరి 3 మంత్రులము, శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మరి అదేగా మహిళా మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ ఇక్కడ కూడా మాట్లాడాం. మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారడానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు.